యేసయ్య రక్తంలో ఎంతో శక్తి ఉంది, ఎంతో మహిమ ఉంది. కాబట్టి ఇది యేసు రక్తము, దీన్ని నేను త్రాగితే నాకు ఎంతో శక్తి వస్తుంది, ఇది ఆయన శరీరము అని ఎంచి నీవు దాన్ని తీసుకుంటే తప్పక నీవు నిత్య జీవం పొందుతావు. నిత్య జీవంలోకి వెళ్ళాలని ఆశ ఏమాత్రం ఉన్నా కూడా ప్రభు బల్లారాధనని నిర్లక్ష్యంగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా తీసుకోకుండా ఉండకూడదు. నీవు ఎంత దులుపుకున్నా దుమ్ము ఇంట్లో వస్తానే ఉంటుంది. నువ్వెంత శుద్ధీకరించుకున్నా నీ హృదయంలోకి ఎక్కడో ఆలోచనలు ఎక్కడో తప్పిపోతానే ఉంటావు. కాబట్టి నేను బలహీనరాలని, కాబట్టి నన్ను జీవింపచేయి, నీ రక్తము నన్ను జీవింపచేసిద్ది, నీ శరీరము నన్ను బ్రతికించిద్ది అని హృదయపూర్వకంగా నువ్వు పవిత్రమైన మనసుతో తీసుకుంటే చాలు. దానికోసం నువ్వేదో సిద్ధపాటు అనుకుంటా ఆ సిద్ధపాటులో అసలు మర్చిపోతా ఉన్నారు. అందుకని యేసు ప్రభు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయండి అని. చాలామంది ఉపవాసం ఉండి తీసుకునేవారు ఉంటారు, మంచిదే. కానీ యేసు ప్రభు రాత్రి భోజనము శిష్యులందరికీ చక్కగా భోజనం పెట్టి అంతటా వారు భోజనము చేసిన పిమ్మట, లూకాసు వార్తలో మనము చివరి అధ్యాయాలు ఈ మాట మనం చూడొచ్చు. అంతటా వారు భోజనము చేసిన పిమ్మట చాలామంది ప్రభు బలారాధనలో కూర్చొని ఆ ద్రాక్షారసం ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు లేచి వెళ్ళిపోదామా అన్న బాధతోటి కూర్చుంటారు. నువ్వు అంత బాధతో కూర్చోవలసిన అవసరం లేదు. ఎందుకంటే చక్కగా తిని కూర్చో. నువ్వు ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతే యేసయ్య చెప్పాడు, అంతటా వారు భోజనము చేసిన పిమ్మట ఆయన ఒక రొట్టెను చేత పట్టుకొని అని బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంది. కాబట్టి యేసయ్య మొన్న కూడా మేము ఒకసారి ప్రార్థన పెట్టినప్పుడు పాపం దూర ప్రాంతం నుంచి పలహారం తీసుకొని వచ్చారు. కానీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసరికి అలసిపోయారు. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ప్రార్థన చేసే ఓపిక కూడా లేదు, కనీసం పాటలు పాడే ఓపిక లేదు. మళ్ళీ ఎంతసేపు చేస్తారా ప్రార్థన అన్నట్టు ఉన్నారు. అందుకని నేను ఆ రోజు ఏం చెప్పాను, ముందు మీరు తెచ్చుకున్నవి తినేసేయండి అని చెప్పాను. కాబట్టి వాళ్ళకి తిన్న తర్వాత చక్కగా వాళ్ళు కాస్త 10 నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత నేను ప్రార్థన ప్రారంభిస్తే చక్కగా చాలాసేపు మళ్ళీ ప్రార్థనలో కూర్చొని సాయంత్రం పూట మరి చల్లపూట వాళ్ళు మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయారు. కాబట్టి హృదయాంతరంగాలను ఎరిగినటువంటి యేసుక్రీస్తు శిష్యులు ఎంతో బలహీనులని, వాళ్ళు పగలంతా చేపలు పట్టుకుంటూ మరి ఎంతో చాకరీ చేసి మరి తను వెంబడించేటువంటి వారు కూడా పగలంతా కూడా కష్టజీవులు, కష్టపడి ఆయన వెంబడిస్తున్నారని ఎరిగి ఆయన ఏం చేశారంటే వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేసి రాత్రిపూట చక్కగా భోజనం చేయండి అని చెప్పేసి భోజనమైన పిమ్మట ఆయన రొట్టెను చేత పట్టుకొని విరిచి వారికి ఆ బలారాధన కార్యక్రమాన్ని నిర్వహించాడు. కాబట్టి మరి ఇది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యము. మాకు దేవుడు ఇది మేము కూడా ఒక సేవకుడు చెప్తూ ఉంటామంటే విన్నటువంటి సత్యం. కాబట్టి అది బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సత్యమే. దానికోసం నువ్వెంతో ప్రయాసపడి శుద్ధీకరించుకొని ఉపవాసం ఉండి నీరసం తెచ్చుకొని నిస్సత్వకు గురైపోయి బీపీ డౌన్ అయిపోయి షుగర్ పెరిగిపోయి ఇలాంటి లేనిపోయిన కాంప్లికేషన్స్ తెచ్చుకొని యేసయ్యకి అవమానం తీసుకురావాల్సిన అవసరత లేనే లేదు. నీకున్న పరిధిలో నీకున్న శక్తిని బట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపని బట్టి, యేసన్న గారు అంటారు కదా, కృప గొప్పది. కాబట్టి కృపను బట్టి నడుచుకోవాలి. కానీ నా కృప నీకు చాలునన్నప్పుడు ఆ కృపలో నువ్వు నడిస్తే చాలు. ఏదో కావాలి, ఏదో చేయాలి, అందరిలాగా నేను కూడా భక్తురాల్ని అనిపించుకోవాలి, పరిశుద్ధురాల్ని అనిపించుకోవడం కోసం ఉపవాసాలు ఉండి నీ శరీరాన్ని బలహీనపరుచుకొని దేవునికి అవమానం తీసుకొని రాకూడదు. మరి అదేవిధంగా మరొక మాటని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ నీతిమంతులని చాలామంది వ్రాయబడ్డారు, కానీ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ తండ్రి ఒక క్యారెక్టర్ని చూపిస్తూ ఉన్నాడు. మరి ఈమె బైబిల్ గ్రంథంలో ఈమెమి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా కానీ, లేదా తాను నీతి క్రియలను కనపరిచిన వ్యక్తిగా కానీ లేదు. కానీ లోతు భార్యను జ్ఞాపకము చేసుకున్నాడు అని లూకాసు వార్త 17:31 వచనంలో వ్రాయబడుతూ ఉంది. ఏంటి లోతు భార్యకు ఉన్నటువంటి ప్రత్యేకత అంటే, మరి ఆమె ప్రత్యేకత ఏంటంటే ఆ తల్లికి నాకులాగానే తడవ చేయటం. అంటే చాలా నిదానంగా, అంటే ప్రళయం వస్తుందన్నా కానీ ఈమెకి ఏమి కూడా పట్టినట్టు అట్లాగే ఉంటుంది. అంటే నేను అట్లా ఉంటానని కాదులేండి, అప్పుడప్పుడు స్త్రీలంగా మేము బలహీనపడి ఎప్పుడైనా కొంచెం తడవ చేసేటువంటి పురుషులు త్వరగా సిద్ధపడుతూ ఉంటారు. స్త్రీలు అందరూ అలా ఉంటారని కాదు, కానీ కొంచెం ఈ స్త్రీల జాబితాల్లో కొంచెం ఉన్నటువంటి స్త్రీలకు ఉన్నటువంటి వైఖరి, పగలంతా పనులు చేసుకోవటం వల్ల కానీ, నిద్రపోవటం వల్ల కానీ కొంచెం తడవ చేసేటువంటి స్వభావము మన స్త్రీలలో ఎక్కువగా నేను చూసిన వారిలో చాలామందిలో కనపడుతూ ఉంటుంది. శారీరకంగా అందుకనే బలహీనులు, స్త్రీ బలహీనమైన ఘట్టమని వ్రాయబడతా ఉంది. కాబట్టి ఆ బలహీనతలో ఒక బలహీనత ప్రత్యేకంగా లోతు భార్య గారు, మరి ఆ పేరు పరిశుద్ధాత్మ తండ్రి ఎందుకో రాయలేదు మరి ఆయన, మరి లోతమ్మ గారిలో నేను అంటాను. కాబట్టి డాక్టర్ గారి భార్యని డాక్టర్ అమ్మ గారు అన్నట్టుగా. కాబట్టి లోతు
భార్య గారిలో ఆమె తడవు చేసింది. కాబట్టి తడవు చేసేటువంటి ఆ లక్షణం నీలో ఉండకూడదని ఆమెను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నారంటే, నీలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేసుకోవడానికి, ఆమెను కూడా యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటం కోసం. మరి బైబిల్ గ్రంథంలో మంచి వ్యక్తులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. ఈమె పాపాత్మురాలని కాదు, కానీ నిర్లక్ష్య స్వభావం వల్ల ఉప్పు స్తంభంగా మారిపోయింది. కాబట్టి నిర్లక్ష్యం వల్లే మరి చాలామంది బ్రతుకుచున్నాము అని పేరు పెట్టుకుంటున్నారు, కానీ స్తంభాల్లాగే ఉంటున్నారు, కానీ జీవం లేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి ఈమె అలాగ స్తంభంగా ఉండిపోయి, అట్లాగా ఒక వ్యక్తి మరి ఆమె దేవుని రాజ్యానికి వెళ్ళిందా లేకపోతే పాతాళానికి వెళ్ళిందా అది పరిశుద్ధాత్మ తండ్రికే తెలుసు. కానీ స్తంభంగా మారిపోయింది. ఒక వ్యక్తి, ఒక పర్సన్, అంటే భూమి మీద దేవుడు సృష్టించిన ఒక వ్యక్తి ఒక బొమ్మగా మారిపోవటం, ఒక స్తంభంగా మారిపోవటము చాలా శోచనీయమైనటువంటి విషయం. కాబట్టి ఈ తల్లిని మరి అలాగా స్తంభంగా మారిపోయి మరి ఆ రీతిగా ఆమె మనుషుల మధ్యలో స్తంభంగా ఒక విగ్రహంగా కనపడతా ఉంది. మరి విగ్రహారాధన దేవుని దృష్టికి హేయమైంది. కాబట్టి ఈమెని జ్ఞాపకం చేసుకోమంటానికి కారణం ఏంటంటే, ఈమెను ఫాలో అవ్వమని కాదు, కానీ ఈమెలో ఉన్న స్వభావం నీలో ఉండకుండా చూసుకోమని చెప్పడానికి ఆత్మ తండ్రి ఈ మాటని జ్ఞాపకం చేసుకున్నది అనేటువంటి విషయాల్లో రాశాడు. మూడవది, నిర్గమాకాండం 20:8 మనకు తెలిసినటువంటి విషయమే. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, 6 దినములు కష్టపడి నీ పని అంతయు చేయవలను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. కాబట్టి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు దానిని జ్ఞాపకం చేసుకునండి అన్నాడు. కాబట్టి ఈ దినాలలో సంఘానికి కూడా, మాకు కూడా మరి జాబ్ రానంతకాలం వస్తారు. జాబ్ వచ్చిన తర్వాత అసలు మరి ఆదివారం మందిరానికి రావడానికే మర్చిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, అక్క పగల డ్యూటీ అక్క నైట్ డ్యూటీ అక్క అని చెప్తూ ఉంటారు. అది వచ్చేదాకా మరి సేవకులకే తెలుసు ఆ బాధలు. ప్రాణం తీస్తూ ఉంటారు. ఉపవాస ప్రార్థనలు ఇక్కడ కూర్చోంటాం, మామూలు కూర్చోరు, పెద్ద భక్తుల్లాగా వచ్చి కూర్చొని అది అసలు వాళ్ళకి అది నెరవేరేంత వరకు మరి మేము ఉపవాసాలు ఉండి 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 ప్రాణాలు నీరైపోతూ ఉన్నాయి. కానీ ఆ తర్వాత జాబ్ వచ్చాక అసలు కనపడరు, గర్భఫలం రాదు. అది వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక ప్రార్థన చేస్తే గర్భఫలం వస్తుంది. మరి గర్భఫలం వచ్చాక పిల్లల్ని ఎత్తుకుంటా కింద మందిరాన్ని మర్చిపోతూ ఉన్నారు. మరి కాబట్టి మరి మందిరాన్ని మర్చిపోతూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని మర్చిపోతూ ఉన్నారు, ప్రార్థన సహవాసాన్ని మర్చిపోతూ ఉన్నారు. అందుకని పరిశుద్ధాత్మని ఎందుకని విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరిస్తే ఆ దినం యెహోవా 7వ దినమును ఆశీర్వదించి పవిత్రపరచునని దేవుని యొక్క లేఖనంలో వ్రాయబడతా ఉంది. వాస్తవంగా శనివారము విశ్రాంతి దినమున అని కూడా వ్రాయబడింది లూకాసు వార్తలో. కానీ పాత నిబంధనలో విశ్రాంతి దినము శనివారమే, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత విశ్రాంతి దినము అని అనుకుంటున్నాం. పునరుద్ధాన దినం అనే పిలవాలి వాస్తవానికి. కాకపోతే అలవాట్ల పొరపాటులాగా విశ్రాంతి దినం అని అనటము ఆనవాయితీ అయిపోయింది. సండే మనకు రెస్ట్ డే కాబట్టి అలాగ విశ్రాంతి దినం అని కూడా ఆ భాషలో మనం అనుకోవచ్చు. కాబట్టి అనుకున్న తప్పేం లేదు. దినానికి దేవుడు ప్రాముఖ్యతనివ్వట్లేదు, కానీ దినమును ఆచరించేటువంటి వ్యక్తివైన నీకే ఆయన ప్రాముఖ్యతనిస్తా ఉన్నాడు. నువ్వు ఎటువంటి హృదయంతో ఆచరిస్తావో, ప్రతిదినము నువ్వు యేసుక్రీస్తుని ఆరాధిస్తే ప్రతిదినము నీకు విశ్రాంతి దినమే. ఆయనలో ఆనందిస్తే నీకు దొరికేది విశ్రాంతి. నా మట్టుకు నేను ఈ దినం ఎంతో బలహీనమైపోయాను, ఎంతో నీరసమైపోయాను. క్షణానికి ఒళ్ళంతా చెమటలు, మరి భయపడతా బాధపడతా, మరి అయినా కానీ బయటికి వెళ్ళొచ్చాను. అయినా కానీ మళ్ళీ నీరసం. అయినా కానీ ఒక పక్క తిరిగి స్తుతించుకుంటా ఉన్నా, పాడుకుంటా ఉన్నా, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, కొంతమంది కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, జోగారిపోతూ ఉన్నాను. అయినా కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రెడిపాలన్న పాట పెట్టుకొని వింటూ ఉన్నప్పుడు, గగనము చీల్చుకొని అన్నప్పుడు ఆ పాట వింటూ ఉన్నప్పుడు నా శరీరంలోకి ఎక్కడ లేని శక్తి వచ్చి మరలా ఎన్నో దినాల క్రితం మరి మెసేజ్ ఇవ్వటం జరిగింది. ఈ మధ్యకాలంలో మెసేజ్ ఇవ్వటానికి కూడా ఎక్కడ అవకాశం దొరకలేదు. మరి అవకాశము తీసుకొని ఈరోజు మరి బయట పరిచర్యకు వెళ్లకుండా దేవుడిచ్చినటువంటి ఆ హెచ్చరికని పొందుకొని ఆయన దృష్టికి ఇష్టమైనది చేయాలి. మరి షార్ట్లు మాత్రమే పెడతా ఉన్న, లాంగ్ మెసేజ్ రావట్లేదని చెప్పేసానని ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారి కోసం పరిశుద్ధాత్మ తండ్రి ఈ దినాన ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశములలో విశ్రాంతి దినమును ఆచరించుటకు జ్ఞాపకము చేసుకునము. విశ్రాంతి దిన ఆచరణ సబ్బాతు దినం అంటారు. మరి పాత నిబంధన కాలంలో ఆ సబ్బాతును ఆచరించడానికి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా, ఎంతో పవిత్రంగా, ఎంతో పరిశుద్ధంగా, ఈనాటికి మహమ్మదీయ సహోదరులు వాళ్ళు ఖురాన్ ఓపెన్ చేయాలన్నా, మరి వారు నమాజ్ చదవాలన్నా, మన ఒక అబ్బాయి అంటున్నాడు, మేము ప్రతి దానికి కూడా శుద్ధి చేసుకుంటామండి, మరి అన్ని విషయాలు శుద్ధి కలిగి ఉంటాము అని. నిజమే నాయన అనిపించింది. మరి శరీరం కూడా శరీరం కూడా శుభ్రంగా ఉంటేనే
నేనెంతో నీరసంతో ఉన్నాను, కానీ లేచి స్నానం చేస్తే ఎక్కడ లేని ఫ్రెష్నెస్, ఎక్కడ లేని కొంచెం శక్తి, నా శరీరం అంతా కూడా కొత్త శక్తితో నింపబడినట్టు అనిపించింది స్నానం చేయగానే. మనం సహజంగా బాగోపోతే స్నానం చేయకుండా అలా పడుకుంటాం, కానీ స్నానం చేయటం ద్వారా శరీరానికి ఎంతో శక్తి. కాబట్టి అదేవిధంగా బాప్తిసం పొందటం ద్వారా కూడా నీవు శక్తి పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువారు సైతము యోర్దాను నదిలో బాప్తిసం పొందిన వెంటనే ఆయన అలా ఒడ్డుకు వస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ, ఆయన పరిశుద్ధుడే అయినా కానీ ఆయనకి కూడా పరిశుద్ధాత్మ ఈ భూమి మీద ఆయన శరీరాన్ని ధరించుకొని మనలాగా ఉన్నాడు కాబట్టి, నరుడిగా ఉన్నాడు కాబట్టి ఆ నరుడికి కూడా యేసుక్రీస్తు అనేటువంటి ఆ నరుడికి కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తి అవసరమైంది. అందుకని ఆయన బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ ఆయన మీద నిలబడ్డాడు. అంతే, పావురాకారంలో వచ్చి నిలబడ్డాడు. అప్పటి నుంచే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా తన సేవను ప్రారంభించి 3.5 సంవత్సరాలు ముచ్చటైన సేవ చేసి అనేక మందికి స్వస్థతలు, దీవెన, మరి విడుదలని ఆయన అనుగ్రహించినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. మరి ఏదో కొన్ని వందల సంవత్సరాల నుంచి సేవ చేయాల్సిన పని లేదు, కొన్ని 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి సేవ చేసినా కూడా ఎదుగు బొదుగు లేకుండా ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ నీకు అనుగ్రహించినటువంటి పరిధిలో ముచ్చటైన సేవ. ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఒకరోజే దేవుణ్ణి సేవించాడంట. అయినా కానీ మరి దేవుడు ఆయన సేవను అంగీకరించారని. అదేవిధంగా ప్రియులారా, హృదయపూర్వకంగా నీవు కొన్ని నిమిషాలు ఆయన సేవించిన కొంతసేపు హృదయపూర్వకంగా చేస్తే ఆ సేవ ఫలిస్తుంది, ఆ సేవ వర్ధిల్లిద్ది. ఇంకా యేసు ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, లేఖనాలని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరగకపోవటం వల్లనే పొరబడుచున్నారు. పొరపాట్లు ఎందుకు చేస్తూ ఉన్నారు? అనారోగ్యాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఆర్థిక ఇబ్బందుల్లోకి మనుషులు ఎందుకు వెళ్తూ ఉన్నారు? మరి ముఖ్యంగా నేను మొన్న మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను. ఒక డాక్టర్ గారి దగ్గరికి, ప్రైవేట్ డాక్టరే, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మెంటల్ వార్డుకి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఉన్నది ఎవరంటే చాలామంది మన క్రైస్తవులే ఉన్నారు. చాలా శోచనీయం. కారణం ఏంటి అంటే, వాక్యాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోక, వాక్యాన్ని వక్రీకరించి అపార్థం చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే, ఏ క్రైస్తవులము దేవుని పిల్లలము అని పిలువబడుతున్నటువంటి వారే ఎక్కువగా హాస్పిటల్లోకి వెళ్తూ ఉన్నారు. నా మటుకు నేను కూడా. కారణం ఏంటి అంటే, ఎరిగి చెడిపోవటం అంటారు కదా. అంటే ఎన్ని గంటలు ప్రార్థన చేయాలో యేసయ్య చెప్పాడు. 10వ భాగం డబ్బుల్లో ఇవ్వటం కాదు, ఇస్తే ఎక్కువేం కాదు. సేవకులకి సేవ ఎంతో ఉంటుంది, ఎంత ఇచ్చినా కూడా సేవకి సరిపోదు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి పరిధిలో మనం ముందుకు వెళ్తూ, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకునేవారే జ్ఞాని అని ఎఫెసీ పత్రిక 5:15 వ్రాయబడతాం. దినములు చెడ్డవి గనక సమయంలో పోనీక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి అని. అక్కడ జ్ఞానుల వలె నడుచుకోనండి, జ్ఞానం కలిగిన వారు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు అని. కాబట్టి దేన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, లేఖనాలని జ్ఞాపకం చేసుకోవాలని యేసు ప్రభు చెప్పిన మాటని శిష్యులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ అంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 16వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12:16. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకుంది. ఒక్కోసారి మనం ఏం చేస్తామో మనమే మర్చిపోతూ ఉంటాం. అంటే మనం చేసిన క్రియలు మనం కూడా జ్ఞాపకంలో ఉంచుకొని, నేను అప్పుడు ఇలా చేశా కదా నీకు అని వాళ్ళని నిలదీస్తే వాళ్ళకి కాస్త భయం కలిగిద్ది, సిగ్గు కలిగిద్ది. నా మటుకు నేను కూడా అలాగ మర్చిపోతూ ఉన్నాను. కానీ ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క శిష్యులు, వారు యేసుక్రీస్తు ప్రభువుకి ఏమి చేశారో, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి చెప్పారో ఆ చెప్పినట్టు వీళ్ళు చేసినట్టు జ్ఞాపకానికి తెచ్చుకున్నారంట. కాబట్టి అలా జ్ఞాపకం చేసుకొని వాళ్ళు మరి ఇక్కడ సంతోషించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో అలా లేదులే. కానీ ఆయన లాజరు సమాధిలో నుండి పిలిచి మృతుల్లో నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చి, కాబట్టి ఈ యొక్క ఉదంతంలో వాళ్ళు ఆ మాటని జ్ఞాపకం చేసుకొని, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటని, యేసయ్య నువ్వు ఈ మాట మాకు చెప్పావు, నువ్వు చెప్పింది మేము చేశాము, కాబట్టి మాకు నువ్వేం చేస్తావు? అలాగే అంటారు. యేసు ప్రభు వారు, యెహోవా దేవుడు చెప్పాడు మలాకీ గ్రంథంలో, 10వ భాగం అంతే నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించండి అంటున్నాడు. చాలామంది 10వ భాగం ఇస్తారు కానీ
శోధించమంటున్నాను, అడగండి, నన్ను విసిగించండి అని ఆయనే అంటున్నాడు. చక్కగా పర్మిషన్ ఇచ్చేస్తున్నాడు. అయితే నువ్వు దశంభాగం ఇస్తున్నావు కానీ అయ్యా నేను నీకు ఇచ్చాను, మరి నేను ఇంతకాలం నీకు ఇచ్చాను, నువ్వు నాకు ఎందుకు ఆశీర్వదించవు అని అడగట్లేదంట. కాబట్టి కొంతమంది ఎన్ని దశంభాగములు ఇచ్చినా ఆశీర్వదింపబడకపోవటానికి కారణం ఏమిటి అంటే, ఇచ్చి దేవుణ్ణి నీకు ఇచ్చాను కదయ్యా, నువ్వు నన్ను ఎందుకని ఆశీర్వదించు, ఈ విషయంలో నన్ను దీవించు అని అడగలేనందువలన, వారు అడగనందువలననే పొందుకొనలేకపోతున్నారని మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి వ్రాయబడతా ఉంది. ప్రియులారా, మరి మనం అడిగేటువంటి ఉద్దేశం కూడా దురుద్దేశంతో అడిగితే మనం పొందుకోలేము, కానీ సదుద్దేశం, నీ ఉద్దేశాన్ని నువ్వు ఏ ఉద్దేశంతో అడుగుతున్నావో దేవుడు అది చూస్తాడు. నేను కొన్ని కోట్ల రూపాయలు కావాలని, ధననిధులు తెరవమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నా. దేనికోసం అంటే, నాకు చాలా విషయాలు, సేవలో చాలా ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చుకోవడానికి ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తానని ద్వితీయోపదేశకాండములో దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ ధననిధులు నా పక్షంగా తెరవాలని మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకని అంటే, మరి చాలా మందిరాలు కట్టాలి, ఎక్కడికి వెళ్ళినా జనం అయితే ఉంటున్నారు. మరి ఆ ఆత్మలందరినీ పోగు చేసి ఒక చోట చేర్చాలని ఒక స్థలం కావాలి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్థలం కావాలి. అందరినీ పోగు చేసి ఒక చోట తీసుకురావాలంటే పెద్ద మందిరం కావాలి. మరి పాటలు ఇచ్చాడు మన యేసయ్య మనకి. కాబట్టి ఆ పాటలన్నీ చాలామంది పాట అమ్మ మేము వింటున్నాం కానీ మళ్ళీ రాసుకోవడానికి చాలా టైం పడుతుంది. అదే పేపరో లేకపోతే పుస్తకం ఉంటే మరి నేర్చుకోవచ్చు. నిజమే, ఆ పాటల పుస్తకాలన్నీ ప్రింట్ చేసి చక్కగా మన బిడ్డలందరికీ అట్లా ఇచ్చేస్తే, ఉచితంగా ఇచ్చామనుకోండి, చక్కగా దేవుడు ఉచితంగా ఇచ్చింది, ఉచితంగా ఇస్తే ఇంకెంతో మంచిది. కాబట్టి ఉచితంగా పాటలు పంపిస్తున్నాను కానీ మరి అలా పాటల షీటు, పాటల పుస్తకం కూడా కావాలి అన్న ఆశ నాకు ఉంది, వారికి ఉంది. కాబట్టి ఈ పాటల పుస్తకం ప్రింటింగ్ కొరకు కూడా ప్రార్థన చేయమని ప్రతి పాటలో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మళ్ళీ ప్రత్యేకంగా కూడా ఇప్పుడు ఈ సమయంలో ఈ పాటల పుస్తకం ప్రింటింగ్ కొరకు జ్ఞాపకం చేసుకోమని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ప్రియులారా, మరి అదేవిధంగా యేసు ప్రభు వారు ఇంకా చెప్తా ఉన్నారు మరి శిష్యుల విషయంలో. యోహాను సువార్త 22వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా అంటూ ఉన్నాడు. 22వ అధ్యాయము యోహాను సువార్త చూద్దాము. 22:17 లూకా సువార్త, క్షమించాలి, లూకా సువార్త 22:17. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి. ఓకే, మరి సేమ్ ఇదే మాట 12వ అధ్యాయం 16వ వచనంలో రాయబడతా ఉంది. నేను దీన్ని రెండోసారి ఇలాగా రాసుకున్నాను, క్షమించాలి. సేమ్ వచనం ఇక్కడ కూడా రాయబడతా ఉంది. 19లో అంటున్నాడు, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఇక్కడ 22:20లో ఇందాక చెప్పిన విషయం రాయబడతా ఉంది. భోజనమైన తర్వాత యేసుప్రభు వారు గిన్నె పట్టుకొని మరి వారికి ఆ యొక్క ప్రభురాత్రి భోజనాన్ని లేదా ఆయన రక్తాన్ని, క్రొత్త నిబంధన ఆ యొక్క ప్రభు బల్లారాధనని ఇచ్చినట్లుగా వ్రాయబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, మరి కీర్తనాకారుడు కూడా ఏమంటాడంటే, చాలా